Welcome to Sri Venkateswara College of Arts and Science, Amlapuram. My name is Y.R. Prasad, lecturer in history. Today we are discussing about third year, 6th semester elective paper, the history of modern world. So, third unit. So another question is there. లాస్ట్ క్లాస్లో లీగ్ ఆఫ్ నేషన్స్ గురించి మనం చూసాం. లీగ్ ఆఫ్ నేషన్ యొక్క ఆశయాలు, లీగ్ ఆఫ్ నేషన్ యొక్క నిర్మాణాల గురించి మనం చూసాం. ద ఎయిమ్స్ అండ్ ది ఆర్గన్స్ ఆఫ్ ది లీగ్ ఆఫ్ నేషన్. సో ఈరోజు క్లాసులో మనం నానాజాతి సమితి విజయాలను వివరించి అది ఎందువల్ల విఫలమైందో తెలుపము, అది ప్రశ్న. సో అక్కడ మనం గమనించినప్పుడు నానాజాతికి సంబంధించి రెండు రకాలైన ప్రశ్నలు. ఒకటి, నిన్నటి క్లాసులో చెప్పినట్లుగా నానాజాతి సమితి ఆశయాలను, దాని యొక్క నిర్మాణాన్ని గురించి తెలపాలి. రెండో ప్రశ్న, నానాజాతి సమితి విజయాలను వివరించి అది ఎందువల్ల విఫలమైందో మనల్ని అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ మనం గమనించినప్పుడు రెండవ ప్రశ్న మనం చూసినప్పుడు నానాజాతి సమితి విజయాలను వివరించి అది ఎందువల్ల విఫలమైందో తెలపాలి, అది మన ప్రశ్న. ఇక్కడ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధం అయిన తర్వాత 1919లో వెర్సైల్స్ సంధిలో ప్రపంచంలో ఎలాంటి మారణం, ఎంత భయంకరమైన అపారమైన ధన ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని అమెరికా అధ్యక్షుడైన వుడ్రో విల్సన్ 14 సూత్రాలను ప్రతిపాదించి ఆ 14 సూత్రాల్లో అంతర్జాతీయ శాంతి సంస్థ అనేది ఒకటి ఉండాలి. మళ్ళా ఎలాంటి యుద్ధం జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడైన వుడ్రో విల్సన్ యొక్క ప్రోద్బలంతో ప్రపంచ శాంతి కోసం ఒక సంస్థని ఏర్పాటు చేశారు. అదే నానాజాతి సమితి. అయితే ఇది 1919లో ఏర్పడి 1939 అంటే రెండో ప్రపంచ యుద్ధం వరకు సుమారుగా 20 సంవత్సరాల పాటు అనేక విజయాలను సాధించింది. అయితే ఈ సమితిలో ఉన్న లోపాల వల్ల తర్వాత కాలంలో అది బలహీనపడి రెండో ప్రపంచ యుద్ధం రాకుండా నివారించలేక విఫలమైపోయింది. అందుకని ఇక్కడ మనం గమనించినప్పుడు నానాజాతి సమితి విజయాలను వివరించి అది ఎందువల్ల విఫలమైందో మనకి ఇక్కడ ప్రశ్న అడుగుతాం. సో నానాజాతి సమితి స్వల్పకాలంలో, అంటే 1919 నుంచి 1939 వరకు, సో బిట్వీన్ 20 years, ఈ 20 సంవత్సరాల స్వల్పకాలంలో చాలా కృషి చేసింది నానాజాతి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో విజయాలు సాధించింది. ఏంటి ఆ విజయాలు అన్న దాని గురించి మనం ఇక్కడ ముందుగా రాజకీయ విజయాలను మనం పరిశీలన చేసినప్పుడు నిరాయుధీకరణకి చేసిన యత్నాలు విఫలమైనవి. డిజైర్ మూమెంట్స్ అండి. ఈ నిరాయుధీకరణకు చేసిన ప్రయత్నాలు విఫలమైన సమితి అనేక రాజకీయ విజయాన్ని సాధించింది. ఏంటి ఆ రాజకీయ విజయాలు? ఒకటి, అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారా సుమారు 71 వివాదాలు నిష్పక్షపాతంగా పరిష్కరించింది నానాజాతి సమితి. సో ఇక్కడ నానాజాతి సమితి నిరాయుధీకరణ విషయంలో తప్ప
అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారా అంటే మనం చూసాం అంగాల్లో ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఈ యొక్క అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారా సుమారు 71 వివాదాలని నిష్పక్షపాతంగా పరిష్కరించింది. అలాగే ఫిన్లాండ్ స్వీడన్ దేశాల మధ్య అక్లాండ్ దీవుల కొరకు చెలరేగిన దీవుల కొరకు చెలరేగిన వివాదాలని పరిష్కరించింది. సో ఫిన్లాండ్ స్వీడన్ దేశాల మధ్య ఆలాండ్ దీవులు కొరకు చెలరేగిన వివాదాలని పరిష్కరించింది. అనగా ఆలాండ్ దీవుల్ని ఫిన్లాండ్కి ఇచ్చింది. అంటే యాక్చువల్గా ఈ ఆలాండ్ దీవులు అనేవి ఫిన్లాండ్ దేశానికి చెందింది. అయితే స్వీడన్ అది నా దేశం అని మనం ఇక్కడ చూసాం. పైన ఐరోపాలో పైన స్కాండినేవియా రాజ్యాలని ఉన్నాయి, డెన్మార్క్, స్వీడన్, నార్వే. సో ఇలాగ ఫిన్లాండ్ అది ఇదొక విజయం అన్నమాట. మూడోదిగా మనం పరిశీలన చేసినప్పుడు బెల్జియం జర్మనీల మధ్య యుసేన్ మాలడి అనే ప్రాంతాల విషయాన వివాదం ఏర్పడినప్పుడు అవి బెల్జియంకు సంక్రమించవలసిందిగా నిర్దేశించింది. నాలుగోదిగా మనం చూసినప్పుడు ఆర్థిక ఆంక్షలు విధించి 1923లో బల్గేరియాపై గ్రీసు దురాక్రమణని అరికట్టు. ఐదవదిగా మనం చూసినప్పుడు 1923లో మేమెల్ జనాభాకి, మేమెల్ వాసులకి స్వాతంత్రం ఇచ్చేటట్లు లుథేనియాను ప్రేరేపించింది. ఇంకా ఆరవదిగా మనం చూసినప్పుడు 1932లో లెటిసియాను పేరు ఆక్రమించగా ఆ ఆక్రమణ నిరోధించి కొలంబియాకి చెందినట్లు చేసింది. అట్లనే పెరుగ్వేవి, బొలివియాల మధ్య, గ్రీసు టర్కీల మధ్య, పోలాండ్, లిథియాల మధ్య చెలరేగిన వివాదాలని శాంతియుతంగా పరిష్కరించింది. సో ఈ రకంగా నానాజాతి సమితి రాజకీయ విజయాలలో ఒక నిరాయుధీకరణ విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ కూడా విజయవంతంగా సమస్యలను పరిష్కారం చేశారు. ఏంటి రాజకీయ విజయాలు? అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారా సుమారు 71 వివాదాలను నిష్పక్షపాతంగా పరిశీలించారు. అలాగే రెండవదిగా ఫిన్లాండ్, స్వీడన్ దేశాల మధ్య ఆలాండ్ దీవుల కొరకు చెలరేగిన వివాదాన్ని పరిష్కరించారు. అంటే ఆలాండ్ దీవుల్ని ఫిన్లాండ్కి ఇచ్చారు. బెల్జియం జర్మనీల మధ్య యుసెన్స్ మల్మాడి అనే దీవులు అనే ప్రాంతాల విషయాల్లో వివాదం చెలరేగినప్పుడు అవి బెల్జియంకు సంక్రమించవలసిందిగా నిర్దేశం. ఆర్థిక ఆంక్షలు విధించి 1923లో బల్గేరియాపై గ్రీసు దురాక్రమణ. 1923లో మేమెల్ వాసులకు స్వాతంత్రం వచ్చినట్లు లిథువేనియాను ప్రేరేపించింది. నెక్స్ట్ 1932లో
1932లో లిటేసియా పేరు ఆక్రమించినప్పుడు ఆ ఆక్రమణని నిరోధించి కొలంబియాకు చెందినట్లు దేశం. అట్లనే పెర్గేవే బొహీమియాల మధ్య, గ్రీసు టర్కీల మధ్య, హాలాండ్ లిథియోన్ల మధ్య చెలరేగిన వివాదాలని శాంతియుతంగా పరిష్కరించారు. ఇది నానాజాతి సమితి సాధించిన విజయాల్లో రాజకీయ విజయంలో ప్రముఖమైనది. ఇక ఆర్థిక విజయాలను మనం పరిశీలన చేసినప్పుడు మొట్టమొదటిది ఆస్ట్రియా హంగేరీలను ఆర్థిక దుస్థితి నుండి, ఆకలి దప్పుల నుండి కాపాడింది. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆస్ట్రియా చాలా సర్వనాశనం అయిపోయింది. సో ఎప్పుడైతే సర్వనాశనం అయిపోయిందో అక్కడ చాలా దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆస్ట్రియా ఓడిన దేశాల్లో ఉంది కాబట్టి అక్కడ ప్రజలు ఆకలి చావులతో మనం. సో ఆస్ట్రియా హంగేరీ ఆర్థిక దుస్థితి నుండి, ఆకలి దప్పుల నుండి కాపాడు. రెండవదిగా అల్పసంఖ్యాక వర్గీయుల సంక్షేమానికి టర్కీ నుండి గ్రీసు, బల్గేరియా మొదలగు దేశాలకు వచ్చిన మైనారిటీ పీపుల్స్, అల్పసంఖ్యాక వర్గాలు టర్కీ నుండి గ్రీసు, బల్గేరియా మొదలగు దేశాలకి వచ్చిన శరణార్థులకు ఇతోధికమైన ద్రవ్య సహాయం చేశారు. అలాగే మూడవదిగా అధిష్ట రాజ్యాల సంక్షేమ బాధ్యతని, అధిష్ట రాజ్యాలు అంటే ఆల్రెడీ చెప్పాను మ్యాండేటరీ స్టేట్స్. సో ఈ మ్యాండేటరీ స్టేట్స్లో సంక్షేమ బాధ్యతలను స్వీకరించి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసి నేటి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఏర్పడిన ధర్మకర్తృత్వ పద్ధతికి, ట్రస్టీషిప్ కౌన్సిల్ అంటాం, ధర్మకర్తృత్వ పద్ధతికి మార్గదర్శకమైంది. అంటే ఈరోజు ఉన్న ఐక్యరాజ్య సమితిలో ఒక అంగం ధర్మకర్తృత్వ మండలికి. అది రావటానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ అధిష్ట రాజ్యాలకు సంబంధించి. సో ఈ రకంగా కొన్ని ఆర్థిక విజయాలను సాధించింది లీగ్ ఆఫ్ నేషన్స్. అండ్ ఆల్సో వన్స్ అగైన్ ఐ రీడ్ యూ ఆర్థిక విజయాలు. మొదటిది ఆస్ట్రియా హంగేరీలను ఆర్థిక దుస్థితి నుండి, ఆకలి దప్పుల నుండి కాపాడు. రెండవది అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి టర్కీ నుండి గ్రీసు, బల్గేరియా దేశాలకు వచ్చిన గ్రీసు అన్నా గ్రీక్ అన్నా ఒకటే దేశాలకు వచ్చిన శరణార్థులకు ఇతోధికమైన ధన సహాయము, ద్రవ్య సహాయం చేస్తారు. అలాగే అధిష్ట రాజ్యాల సంక్షేమ బాధ్యత స్వీకరించి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసి నేటి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఏర్పడిన ధర్మకర్తృత్వ మండలికి, ట్రస్టీషిప్ కౌన్సిల్కి మార్గదర్శకంగా. ఇక మూడవదిగా సాంఘిక విజయాలు. సమాజానికి సంబంధించి ఏ రకమైన పనులు చేసి విజయం సాధించింది నానాజాతి సమితి అని అంటే అంటువ్యాధులు అరికట్టడానికి, బానిసత్వ నిర్మూలనకి, నిర్బంధ కూలీ నిషేధానికి, మత్తు పదార్థాల అక్రమ రవాణాకు అరికట్టడానికి సమితి బాగా కృషి చేసింది. అక్రమ రవాణాల అరికట్టడానికి సమితి బాగా కృషి చేసింది. సో మనం చూస్తున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి ఒక పాండమిక్ కండిషన్స్లో ఈ కరోనా భయంతో, కరోనా మీద అనేక రకాలైన
ప్రయోగాలను చేస్తాం. సో అంతర్జాతీయ శాంతి సంస్థల యొక్క పని ఇది. ముఖ్యంగా సమాజానికి సంబంధించి ప్రజలకు ఏ రకమైన అడ్డంకులు రాకుండా, ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు రాకుండా ఉండడమే అది వాళ్ళ ఉద్దేశం. నానాజీ సమితి కూడా అదే చేస్తాం. యుద్ధం జరిగిపోయింది, కొన్ని లక్షల మంది, కోట్ల మంది చనిపోయినారు, అనేకమైన అంటురోగాలు వస్తుంటాయి, అనేక కాలుష్యం అనేది, వాతావరణం కాలుష్యం పొందింది ఎందుకంటే వాళ్ళు ఉపయోగించిన ఆర్మ్స్ వల్ల. అలాంటప్పుడు ప్రజలకి అంటువ్యాధులు రాకుండా అరికట్టడంలో కీలకమైన పాత్రను పోషించింది నానాజాతి సమితి. అంటువ్యాధులు అరికట్టడానికి, బానిసత్వ నిర్మూలనకి, నిర్బంధ కూలీ నిషేధానికి, మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడానికి సమితి బాగా కృషి చేస్తుంది. రెండవదిగా మనం చూసినప్పుడు వ్యభిచారం, నిరక్షరాస్యత మొదలగు నిర్మూలించడంలో, స్త్రీ శిశు సంక్షేమాన్ని పెంపొందించడంలో తీవ్ర కృషి చేసింది. మూడవదిగా అంతర్జాతీయ రాకపోకల సౌకర్యాలను అభివృద్ధి చేసింది. సో వసుదైక కుటుంబంగా మొత్తం ప్రపంచం అంతా కూడా ద గ్లోబలైజేషన్ కోసం ఎక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం ప్రాసెస్లు ఉన్నా రవాణా సౌకర్యాల యొక్క అవసరం ముఖ్యం కాబట్టి అంతర్జాతీయ రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేశారు. శాస్త్రీయ వైజ్ఞానిక రంగాలలో, సో ద సైంటిఫిక్ అండ్ టెక్నాలజీలో అంతర్జాతీయ సహకారానికి అభివృద్ధికి పాటుపడడం జరిగింది. అండ్ ఆల్సో ఇవి సమితి సాధించిన విజయాలు, రాజకీయ విజయాలు, ఆర్థిక విజయాలు, సాంఘిక విజయాలు. సో వన్స్ అగైన్ ఐ రీడ్ యూ ద సోషల్ మెరిట్స్, సోషల్ అచీవ్మెంట్స్. అంటువ్యాధుల నరికట్టడానికి, బానిసత్వ నిర్మూలనకి, నిర్బంధ కూలీ నిషేధానికి, మత్తు పదార్థాల అక్రమ రవాణాకి అరికట్టడానికి సమితి బాగా కృషి చేస్తుంది. అలాగే సాంఘిక దురాచారాలు, నిరక్షరాస్యత, వ్యభిచారం మొదలగు వారిని నిర్మూలించడంలో, స్త్రీ శిశు సంక్షేమాన్ని పెంపొందించడంలో తీవ్ర కృషి చేశారు. అంతర్జాతీయ రాకపోకల సౌకర్యాలను అభివృద్ధి చేశారు. శాస్త్రీయ వైజ్ఞానిక రంగాలలో అంతర్జాతీయ సహకారానికి, అభివృద్ధికి పాటుపడారు. సో ఇవి ఈ 20 సంవత్సరాలు 1919 నుంచి 1939 మధ్యకాలం నానాజాతి సమితి సాధించిన విజయాలు, రాజకీయ విజయాలు, ఆర్థిక విజయాలు, సాంఘిక విజయాలు. అయితే ఈ సమితి ఎంతో కాలం కొనసాగల. ఎందుకంటే ఓడిన రాజ్యాలు అయిన జర్మనీ, ఇటలీ, నెగ్గిరి ఇబ్బంది పడ్డ ఇటలీ, ఈ దేశాల్లో నియంతృత్వ ప్రభుత్వాలు రావటం, ఓడిపోయామన్న అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని నానాజాతి సమితి విధించిన నిరాయుధీకరణ పద్ధతిని వైలేట్ చేసి, అలాగా సమితికి ఆర్థిక సహాయం చేసే పెద్ద దిక్కైన అమెరికా నానాజాతి సమితిలో చేరకపోవటం వల్ల ఈ నానాజాతి సమితి ఎక్కువ కాలం ఉండలేకపోయింది. ఎందుకు ఉండలేకపోయిందంటే మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. అందువల్ల ఇక్కడ మనం గమనించినప్పుడు సమితి వైఫల్యం చెంది, ఈ వైఫల్యం చెందటానికి గల కారణాలు ఏంటి అనే దాని గురించి మనం గమనించినప్పుడు సమితి వైఫల్యం, సమితి ఎన్ని విజయాలు సాధించినను చిన్న దేశాల మధ్య వివాదాలను విజయవంతంగా పరిష్కరించగలిగింది. కానీ చిన్న దేశాలు గ్రీసు, బల్గేరియా, ఫిన్లాండ్, ఆక్లాండ్ ఇట్లాంటి బెల్జియం ఇలాంటి దేశాల మధ్య పరిష్కరించగలిగింది కానీ విజయవంతమైంది. కానీ లేక బలమైన దేశాలు మనం చూసాం, జర్మనీ కానీ దురాక్రమణ అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది. అగ్రరాజ్యాలు జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఆస్ట్రియా కానీ, రష్యా కానీ ఈ దేశాలు ఏదైనా దేశాలను ఆక్రమించినప్పుడు వాటిని అడ్డుకోవటంలో నానాజాతి సమితి పూర్తిగా విఫలమైంది. ఉదాహరణగా మనం చూసినప్పుడు మంచూరియాపై జపాన్ దాడి,
అలాగే అబిసీనియాపై ముసోలిని ఆక్రమణ, అంటే ఇటలీ, అబిసీనియా దేశంపై ఇటలీ నియంత అయిన ముసోలిని ఆక్రమణ అరకట్లాపై. అలాగే ఆస్ట్రియా చెకోస్లోవేకియాపై హిట్లర్ జరిపిన దురాక్రమణలను సమితి నివారించలేదు. ఈ దురాక్రమణలకు అభ్యంతరం తెలిపిన కానీ వారిని అరికట్టడంలో నిస్సహాయులైన ఫలితంగా 1939లో సమితి పూర్తిగా విచ్ఛిన్నమై సమితిని జెనీవా అవివేకుల మండలి, జెనీవా కౌన్సిల్ ఆఫ్ ఫూల్స్, వివిధ అభిప్రాయాల సమితి, లీగ్ ఆఫ్ నోషన్స్గా మారిపోయింది. ఇట్లా సమితి తుదకు విశ్వశాంతి స్థాపనలో విఫలమై రెండవ ప్రపంచ యుద్ధం నివారించలేకపోయింది. ఇట్లా వైఫల్యానికి ముఖ్య కారణాలు ఏంటంటే మొదటిది, నాడు ప్రపంచమంతా తీవ్రమైన జాతీయతాభావ ప్రారంభమైనప్పుడు సమితి విశ్వమానవ సౌభ్రాతత్వం, విశ్వశాంతి అనే మహోన్నతమైన ఆశయాలను ప్రాతిపదికగా ఏర్పడింది. స్వార్థపూరితమైన జాతీయ భావాలకి సమితి ఆశయాలు బలయ్యాయి. ఆచార్య గుచ్ అనే ఆ చరిత్రకారుడు చెప్పినట్లు, దేశహితకై పరాయి తత్వం లేని ప్రజలున్న ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎట్లా నిలవజాలవో అంతర్జాతీయ భావాలు లేని దేశాలను, అంతర్జాతీయ వ్యవస్థలను అట్లనే నిలవజాలవు అనేసి అతను తేటతెల్లంగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎందుకు విఫలమైందా అంటే, ఆ రోజుల్లో ప్రపంచమంతా తీవ్రమైన జాతీయతాభావం, ఏ జాతి నా జాతిని గొప్ప అంటే నా జాతి గొప్ప. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వమానవ సౌభ్రాతత్వం, విశ్వశాంతి అనే మాటలో వరల్డ్ పీస్, సర్వజన సుగుణభం ఇట్లాంటి మాటలు ఎవరికి రుచించలేదు. సో దాంతో ఏ దేశం మా దేశం గొప్ప అంటే మా దేశం గొప్ప అన్నప్పుడు సహజంగా యుద్ధాలు అనేవి జరగటం సహజం. అందువల్ల సమితి ఇలాంటి భావాలు కలిగినప్పుడు, ప్రజల్లోనేమో జాతీయతా భావం ఉన్నప్పుడు, ఈ రెండు కాంట్రవర్షియల్, ఈ రెండు అభిప్రాయాలకి పొంతనది రాలేదు. అందువల్ల ఈ రెండు అభిప్రాయాల్లో విశ్వశాంతి అనే అభిప్రాయానికి, జాతీయత అనే అభిప్రాయానికి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు జాతీయతా భావమే నెగ్గింది. అందువల్లే సమితి ఏమైపోయిందంటే విఫలమైపోయింది. కనుక సమితి విఫలత ఆ సంస్థకి అందులో సభ్య దేశాలచే ప్రముఖ బాధ్యత అని చెప్పక తప్పదు. సో రెండవదిగా మనం గమనించినప్పుడు, అగ్రరాజ్యాల్లో కొన్ని సమితి నందు చేరకపోవటం. సో మనం చూసాం, ప్రతిపాదించిన అమెరికాయే నానాజాతి సమితిలో చేరలేదు. అలాంటప్పుడు అంత బలమైన రాజ్యం, అగ్రరాజ్యమైన అమెరికా చేరకపోతే సమితికి ఎక్కడ బలం వస్తుంది? చేరకపోవడం వల్ల మరికొన్ని ఆలస్యంగా చేరి అనతి కాలం నుండే సమితి నుండి నిష్క్రమించడం వల్ల సమితి బలహీనత చెందింది. ఉదాహరణ, సమితి ఆవిర్భావానికి ముఖ్య కారణమైన అమెరికా ఇందు చేరలేదు. 1926 వరకు జర్మనీ, 1934 వరకు రష్యా ఇందులో చేరలేదు. 1936లో రష్యా సమితి నుండి నిష్క్రమింప సమితి తుదకు చిన్న చిన్న రాజ్యాలకి, బలహీనమైన రాజ్యాలకే సమితిగా మారింది. అందువల్ల పెద్ద రాజ్యాలు ఏమీ లేకపోవటం వల్ల ఆర్థిక సహాయం కానీ, సైనిక సహాయం కానీ, ఏ రకమైన సహాయం రాకపోవటం వల్ల ఇక్కడ సమితి విఫలం అవటం రెండవ కారణం. ఇక మూడవ కారణంగా మనం పరిశీలన చేసినప్పుడు సమితి ఎందుకు విఫలమైందని అంటే, సమితి నందు చేరిన కొన్ని సభ్య దేశాలలో సమితి ఆశయాల పట్ల, సూత్రాల పట్ల పూర్తి విశ్వాసం, చిత్తశుద్ధి లేకపోవటం. సమితి విఫలతకి ఇదొక కారణం. ఏంటంటే, సమితి నుంచి చేరిన కొన్ని దేశాల్లో, సభ్య దేశాల్లో
సమితి ఆశయాల పట్ల సూత్రాల పట్ల పూర్తి విజయము చిత్తశుద్ధి లేకపోవడం సమితి విఫలతకు మరో కారణం. ఏమన్నది సమితి? నిరాయుధీకరణ చేయండి అబ్బాయి అన్నది. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఏ దేశానికి ఆ దేశం రహస్యంగా ఆయుధాలను తయారు చేశారు. ఉదాహరణ ఇటలీ, జర్మనీ, జపాన్ సమితి నుండి చేరి నాటి నుండి లక్ష్యాలకు విరుద్ధంగా ప్రవర్తించారు. అందువల్ల నానాజా సమితి విఫలమైంది. నాలుగవదిగా మనం పరిశీలన చేసినప్పుడు వెర్సైల్స్ సంధిలో నిర్దేశించిన రాజకీయ సరిహద్దులే తుది నిర్ణయాలని వీరిని ఐరోపా రాజ్యాలన్నీ మన్నించినను భావంతో సమితి ఏర్పడింది. కానీ ఆచరణ అట్లా జరగలేదు. వెర్సైల్స్ సంధిలోని జాతీయ స్వయం నిర్ణయ సూత్రాన్ని కొత్త రాజ్యాలలోనూ అల్పసంఖ్యాకుల స్వతంత్రంగాన లేక సరిహద్దు రాజ్యాల్లో విలీనం చేయటానికి కానీ ప్రోత్సహించలేదు. దీంతో ప్రతి రాజ్యంలోనూ అలజడులు ప్రబలినాయి. ఈ అలజడులకు అనుగుణంగా రాజకీయ సరిహద్దులకు మార్పులకు సమితి ఎట్టి మార్గాన్ని అన్వేషింపలేకపోయింది. సో వెర్సైల్స్ సంధిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాల ప్రకారం ఏ దేశానికి ఆ దేశానికి రాజకీయ సరిహద్దులను ఏర్పాటు చేయాలి. కానీ అలా ఏర్పాటు చేయడంలో సమితి విఫలమైంది. దాంతో ఏ దేశానికి ఏది సరిహద్దు, ఏ దేశం యొక్క ఆధీనంలో ఉండాలో కూడా తెలియని పరిస్థితి లేదు. ఇక ఐదవదిగా మనం చూసినప్పుడు వెర్సైల్స్ సంధిలో అంతర్భాగంగా సమితి ఏర్పడటం వల్ల పరాజిత రాజ్యాల అభిప్రాయాల్ని సమితి ఆవిర్భావం నందు పరిగణలోకి తీసుకొనకపోవటం వల్ల సమితి విజేతల క్లబ్ అని భావించారు. కేవలం ఏంటంటే సమితి నెగ్గిన దేశాలనే కొమ్ము కాస్తుంది, నెగ్గిన దేశాలకే అది సహాయం చేస్తుంది, నెగ్గిన దేశాల మాటే వింటుంది, ఓడిన దేశాల యొక్క పరిస్థితులను అర్థం చేసుకుంటలేదు. అందువల్ల సమితి ఏమైపోయిందంటే విజేతల క్లబ్గా మారిపోయింది. కనుక పరాజిత రాజ్యాలు ఏమన్నీ కక్ష పెట్టేసు, ముఖ్యంగా జర్మనీలో పగ సాధింపు ద్వారానే అవలంబించారు. 1932-39 సంవత్సరాల మధ్యకాలంలో అనేక రాజ్యాల సమితి ఆశయాలకు విరుద్ధంగా సరళాయి. తుదకు సమితి బ్రిటన్, ఫ్రాన్స్ స్వీయ ప్రయోజనాలని రక్షించే సభగా మారిపోయింది. చివరిగా మనం చూసినప్పుడు సమితి యంత్రాంగం అందలి అనేక లోపాలు, అది సమర్థవంతంగా పనిచేయడానికి తీరని ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి. సమితి మండలిలో నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా జరగవాలని సూత్రం ఆచరణీయం కాదు. పైగా దురాక్రమణ అరికట్టడానికి అవసరమైన సాయుధాలు కానీ అధికారం కానీ సమితికి లేదు. ఉదాహరణ మంచూరియాపై జపాన్ దాడిని, అబిసినియాపై ఇటలీ దాడులని సమితి అరికట్టడంలో విఫలమైంది. ఫలితంగా సభ్య దేశాలలో సమితి తనకు రక్షణ లేకుండా లేదని ప్రజలు బీచింది తమ రక్షణార్థం ఆయుధాలను సమకూర్చుకోవడం తప్ప వేరే మార్గం లేదని గ్రహించారు. సమితి కార్యకలాపాలకు అవసరమగు నిధులు సభ్య దేశాలలో స్వచ్ఛందంగా విరాళాలపైన ఆధారపడవలసి వచ్చింది. ఇక ఏడవదిగా మనం సమితి విఫలమవటానికి కారణం ఏంటంటే తీవ్ర జాతీయతాభావం ప్రబలై ఐరోపా రాజ్యాలు ఆయుధ సంపత్తిని పెంపొందల్లో పోటీ పడుతుండగా సమితి నిరాయుధీకరణ సాధించడంలోనూ నౌకాదళాల యుద్ధాలను నివారించడంలోనూ విఫలమై రెండవ ప్రపంచ యుద్ధానికి దోహదం చేసింది. సో ఈ రకంగా సమితి అనేకమైన కారణాలు 7 కారణాల వల్ల విఫలతనై తింది. ఇకపోతే చివరిగా దీని యొక్క ప్రాముఖ్యత సమితి యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్న దాని గురించి మనం చూసినప్పుడు సమితి ప్రపంచ శాంతిని నెలకొల్పడంలో విఫలమైనను అంతర్జాతీయ భావాలను విశ్వమానవాళిని అందలి తీసుకురావటంలో, అలాగే విశ్వశాంతిని విశ్వమానవ కళ్యాణానికి రాజపాటలు వేయటంలోను, వివిధ దేశాల మధ్య స్నేహపూర్వకమైన సహకారాన్ని పెంపొందించడంలోను సమితి అద్వితీయమైన పాత్ర పోషించింది. మహోన్నతమైన సమితి ఆశయాలను ఆచరణలో తాత్కాలిక వైఫల్యం చెందిన ఈ ఆశయాలే మానవ కోటికి శరణమై తుదకు ఐక్యరాజ్య సమితి ఆవిర్భావానికి దోహదం చేసింది.
సో వితౌట్ లీగ్ ఆఫ్ నేషన్, సో నోవే డేస్ దిర్ ఇస్ నో యుఎన్ఓ. సో ఈ రకంగా మనం గమనించినప్పుడు ఈ 20 సంవత్సరాలు మొదటి ప్రపంచ యుద్ధం నుంచి రెండో ప్రపంచ యుద్ధం మధ్యకాలంలో ఐక్యరాజ్య సమితి వైఫల్యం చెందినప్పటికి కూడా అనేక విజయాలను సాధించింది. ఏంటి ఆ విజయాలు? మరొకసారి రాజకీయ విజయాలు, ఆర్థిక విజయాలు, సాంఘిక విజయాలు. సో విజయాలు తక్కువైనప్పటికి కూడా మన విశ్వశాంతిలో ఒక కీలకమైన పాత్రను పోషించలేదు. ఒకసారి బ్రీఫ్గా చదువుతున్న జాగ్రత్తగా గమనించండి. ప్రశ్న ఎలా అడుగుతుంటారు? నానాజాతి సమితి విజయాలను వివరించి అది ఎందువల్ల విఫలమైందో తెలపండి. నానాజాతి సమితి స్వల్పకాలంలో అవిరాళం కృషి జరిపి రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా ఎన్నో విజయాలను సాధించింది. అవి ఏమనగా అన్న దాని గురించి మనం గమనించాం. రాజకీయ విజయాలు. నిరాయుధీకరణ చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ కూడా సమితి అనేక రాజకీయ విజయాలు సాధించింది. ఏంటి ఆ రాజకీయ? అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారా సుమారు 71 వివాదాలు నిష్పక్షపాతంగా వ్యవహరించారు. ఫిన్లాండ్, స్వీడన్ దేశాల మధ్య ఆలండ్ దీవుల కొరకు చెలరేగిన వివాదాలని పరిష్కరించి, అనగా ఆలండ్ దీవులను ఫిన్లాండ్కి ఇచ్చింది. బెల్జియం, జర్మనీల మధ్య యాసిస్, మల్మెడీ ప్రాంతాల విషయంలో వివాదం ఏర్పడినప్పుడు అది బెల్జియానికి సంక్రమించేలా చేసింది. ఆర్థిక ఆంక్షలు విధించి 1923లో బల్గేరియాపై గ్రీస్ దురాక్రమణ అరికట్ట. 1923లో మేమెల్ వాసులకు స్వాతంత్రం వచ్చేలాగా లిథియానియాను ప్రేరేపించింది. 1932లో లెటీసియాను పేరు ఆక్రమించినప్పుడు ఆ ఆక్రమణ నిరోధించింది. ఇలా అనేక రకాలైన రాజకీయ విజయాలు అలాగే ఆర్థిక విజయాలు. ఆస్ట్రియా, హంగేరీలు దుస్థితి పాలైనప్పుడు ఆకలి చావుల నుండి. సో సాంఘికరణ, అంటువ్యాధులు రాకోకుండా ఇలా. అయితే ఇది కొంతకాలానికి విఫలమైంది. సో విఫలమైన కారణాలు ఏంటో మనం చూసాం. జాగ్రత్తగా పరిశీలించి ఇది ఒకసారి వినండి. ఇన్ని నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. థ్యాంక్ యూ వెరీ మచ్.